వెల్కమ్ టు విఐపిఐఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్లో భాగంగా 2018 అన్ని సెక్షన్స్ కంప్లీట్ చేశామండి. 2022లో హిస్టరీ పార్ట్లోని హిస్టరీ సెక్షన్లోని ఫస్ట్ 2 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఆఫ్ హిస్టరీ. చూద్దామండి ఒకసారి. ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడే, ద ఐడియా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ పుట్ ఫార్వర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బై అని అడిగారండి. సో మనకు భారత రాజ్యాంగ పరిషత్ అంటారండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని. సో ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ ఐడియా ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నారండి. యాక్చువల్లీ ఇన్ 1934 ఆ టైంలో 1934లో ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎంఎన్ రాయ్ భారతదేశానికి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి అని అడిగారండి. ఎంఎన్ రాయ్ ఆస్క్డ్ అబౌట్ demanded the constituent assembly for India. Assembly for India. After this ఎంఎన్ రాయ్ గారు ఇలా ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలని డిమాండ్ పెట్టిన తర్వాత 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మలీ డిమాండెడ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఫార్మలీ డిమాండెడ్ Constituent Assembly, I am writing short put Constituent Assembly for India. And then during 1940, after the beginning of the Second World War II, in the process of August offer, British accepted that the providence are giving the Constituent Assembly for India after the ending of the World War II, but Indian leaders didn't accepted it. At the same time 1942 also, in the process of what is called Cripps Mission, they have given the same terminology that the British India will give a Constituent Assembly for India after the end of World War II. Here also Indian leaders doesn't accepted the proposals. And then finally in 1946, after the end of the World War II, there is a group called Cabinet Mission or Cabinet Mission Plan. It established the Constituent Assembly in 1946. After the establishment of this in 1949 November 26, our Constituent Assembly has given approval for the Constitution of Free or Independent India. After this, it came into effect from 1950 January 26. It came into effect. So it is our entire process of the demand, for the first time demand of the Constituent Assembly to the completely coming into enforce of the Constitution of India as a independent nation, in a part of independent nation. So this ప్లీజ్ మేక్ ఏ నోట్, పాస్ చేసి దీన్ని రాసుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఏ లాట్ ఇన్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ అండి. సో దీన్ని మనం ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అప్రూవ్ అయింది కాబట్టి దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చింది కాబట్టి దీన్ని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఆన్సర్ సింపుల్గా అడిగారండి, ఎవరు ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు మన ఇండియాకి ఏమంటారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలని డిమాండ్ చేశారు అంటే ఇట్స్ అబౌట్ ఎంఎన్ రాయ్ గారి యొక్క ఇంకో ఇంపార్టెన్స్ ఏంటి అంటే పయనీర్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఇన్ ఇండియా. I hope you understand Andy, and this is very very important points. We'll go to next question Andy. The next question, match the following authors with their works అని అడిగారండి. మనం ఒక్కొక్క ఆథర్ గురించి చూద్దాం. సో మనకు అల్ బిరూని అని అడిగారండి. అల్ బిరూని యాక్చువల్లీ హీ కేమ్ విత్ ది, ఇక్కడ నేను ఈయన గురించి ఒక పాయింట్ చెప్తాను. అల్ బిరూని came with Muhammad Ghazni, came along with Muhammad Ghazni. I am writing short M Ghazni.
మెహమ్మద్ గజనీతో పాటు అతను వచ్చారు. అతను రాసిన పుస్తకం పేరు ఏంటి అంటే తారిక్ ఐ హింద్ ఆర్ తహకీక్ ఐ హింద్. తహకీక్ ఐ హింద్ ఆప్షన్ 2 హియర్. అండ్ దెన్ మినాజ్ ఉస్ సిరాజ్, యాక్చువల్లీ మనకు ఇది తెలియకపోవచ్చు అండి, ఎందుకంటే అల్ బిరూని ఈజ్ ద ఫేమస్ పర్సన్. అండ్ దెన్ జియావుద్దీన్ బరానీ, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు. బట్ ఇబ్ను బటుటా మొరొక్కో వ్యక్తి, హీ బిలాంగ్ టు మొరొక్కో. అండ్ రెహ్లా సఫర్నమా, ఈయన రాసిన బుక్ ఏంటి అంటే రెహ్లా లేదా రెహ్లా సఫర్నమా. రహ్లా సఫర్నమా. సఫర్నమా అంటే హిందీలో ఆర్ ఉర్దూలో సఫర్ అంటే ప్రయాణం చేయడం అండి, నమా అంటే దానికి సంబంధించిన బుక్ అనే విధంగా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనే విధంగా రెహ్లా సఫర్నమా అనే విధంగా ఆయన రాశాడు. సో ఇక్కడ ఇబ్ను బట్టుటా ఆప్షన్ 3. సో మనం బేస్డ్ అపాన్ ఈ 2 పాయింట్స్ తెలిసినా కూడా ఇక్కడ ఆన్సర్ చేయవచ్చు అండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. 1కి 2 ఉండాలి, డెఫినెట్లీ 2 లేనిది ఎలిమినేట్ చేయండి. ఇక్కడ 2 లేదు. అండ్ దెన్ ఇక్కడ కూడా 2 లేదండి, 2 ఆప్షన్స్ మిగిలాయి. అండ్ దెన్ డీకి 3 ఉండాలి, డీకి 3 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. సో దిస్ ఆప్షన్ ఆల్సో ఎలిమినేటెడ్. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఈ విధంగా మీరు కొన్ని పాయింట్స్ తెలిసిన దాంతోనే ఆన్సర్ చేసే విధంగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి. దెన్ వీ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ వర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ది నాన్ కోఆపరేషన్ మూమెంట్ అన్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, దీన్ని సింపుల్గా NCM అంటారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కింద ఏది ఎస్టాబ్లిష్ చేయలేదు అన్నారు. ఫస్ట్ వీల్ లుక్ అపాన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. మనకు భారతదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం లేదా నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇది మనకు ఏ టైంలో జరిగింది అంటే 1920-1922 మధ్యకాలంలో ఈ ఉద్యమం జరిగింది, సహాయ నిరాకరణ ఉద్యమం లేదా నాన్ కోఆపరేషన్ మూమెంట్. దీనికి ఒక సోల్ లీడర్ ఎవరంటే లీడర్ గాంధీజీ యాజ్ ఎ సోల్ లీడర్. సో గాంధీజీ దీనికి లీడర్గా ఉండి ఒక నాన్ వైలెన్స్ వేలో, పీస్ఫుల్ వేలో ప్రొటెస్ట్ చేస్తూ ఇండియాకి ఫ్రీడమ్ తేవాలని బ్రిటిష్ వాళ్ళు చేసిన కొన్ని రౌలత్ చట్టాలు, జలియన్ వాలాబాగ్ మ్యాసకర్, అట్ ద సేమ్ టైం ఖిలాఫత్ ఇన్సిడెంట్, మొట్టమొదట World War I తర్వాత ఖిలాఫత్ని రద్దు చేస్తామంటే ఇండియాలో దానికి వ్యతిరేకంగా ఖిలాఫత్ ఉద్యమం తీసుకొచ్చారు. సో ఇక్కడ హిందూ ముస్లిం యూనిటీ కనబడింది, ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్ యూనిటీ కనబడింది. సో ఇలా ఎలా అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేషన్ వైడ్లో మాస్ పీపుల్ ఎక్కువగా లార్జ్ స్కేల్లో పీజాన్స్ కానీ స్టూడెంట్స్ కానీ అంటే లార్జర్ స్కేల్ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ మాస్ మూమెంట్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాంధీజీ. సో ఇది మనకు ఇందులో ఏం జరిగింది అంటే రినౌన్సియేషన్ ఆఫ్ వాట్ ఈస్ కాల్, వాళ్ళకు వచ్చిన బహుమతుల్ని బిరుదుల్ని రినౌన్స్ చేయాలి అంటే వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ని కానీ తిరిగి ఇచ్చేయాలి. ఇంకోటి లోకల్ ఇన్స్టిట్యూషన్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లోకల్ మనకు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్నారు. అందులో భాగంగా మనకు 2 ముఖ్యంగా ఎస్టాబ్లిష్ చేశారండి. ఒకటి జామియా మిలియా ఇస్లామియా ఢిల్లీలో ఉంటుంది. ఇది ఇప్పటికీ కూడా ఒక మైనారిటీ ఇస్లామిక్ ముస్లిం మైనారిటీ యూనివర్సిటీ, some support given by the central government, and it is also supports those who are preparing for the civil services by selecting and supporting every year 100 members. and మీరు యూట్యూబ్లో కావాలంటే చూడండి, ప్రతి సంవత్సరం జామియా మిలియా ఇస్లామియా నుంచి దాదాపు 15 నుంచి 20 మెంబర్స్ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అవుతూ ఉంటారు. దీన్ని ఒకసారి వెబ్సైట్ మరియు యూట్యూబ్లో దీని డీటెయిల్స్ చూడండి, మీకు హెల్ప్ అవుతుంది ఫర్ సివిల్ సర్వీసెస్. అండ్ దెన్ సెకండ్ మనకు కాశీ విద్యాపీఠ్ మనకు ఎక్కడ ఏర్పాటు చేశారంటే కాశీలో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కాశీ విద్యాపీఠ్ బెనారస్, సారీ అండి, విద్యాపీఠ్ బెనారస్. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారంటే మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ వర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ది నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఇందులో ఏవి చేయలేదని అడుగుతున్నారు. మనకు జామియా మిలియా ఇస్లామియా ఇది చేశారు, అండ్ దెన్ కాశీ విద్యాపీఠ్ చేశారు, ఇవి 2 చేయలేదు రిమైనింగ్. సో ఈ 2 మనకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎప్పుడో చేశారండి. ఈవెన్ బిఫోర్ ది 20th సెంచరీలో కాకుండా 19th సెంచరీలోనే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ బిసెంట్ థియోసఫికల్ కాలేజ్ మదనపల్లి కూడా అని బిసెంట్ గారు ఎస్టాబ్లిష్ చేశారు, నాట్ డ్యూరింగ్ ది నాన్ కోఆపరేషన్ మూమెంట్.
సో మనకు ఏంటి కావాలి అంటే నాట్ అన్నారు కాబట్టి 1 and 4 ఓన్లీ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. 1 and 4 ఓన్లీ ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. లేకపోతే మీరు ఎలిమినేట్ చేయండి, 2 ఉన్నా 3 ఉన్నా తీసేయండి. ఇందులో 2 ఉంది తీసేయండి, ఇందులో 2 3 ఉంది, ఇందులో 3 ఉంది ఎలిమినేట్ చేయండి. ఆబ్వియస్లీ యూ గాట్ ద ఆన్సర్ 1 and 4 ఓన్లీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The next question, the Indian Independence Bill was introduced in the House of Commons by the British Prime Minister Attlee or Clement Attlee on ఏ డేట్ రోజు ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ వీల్ అండర్స్టాండ్, భారతదేశానికి 1947లో ఫ్రీడమ్ వచ్చింది. అది ఎలా వచ్చిందంటే ఒక యాక్ట్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనేది వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్లో వాళ్ళు ప్రవేశపెట్టారు. అందులో కూడా లోవర్ హౌస్, అప్పర్ హౌస్ అండ్ రాయల్ అసెంట్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు జరిగింది అంటారు, దీని గురించి నేను ఒక క్రొనాలజీ చెప్తాను అండి. ఫస్ట్ మనకు 3rd జూన్లో మనకు అప్పుడు గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ ఎవరు ఉండేవాళ్ళు అంటే 3rd జూన్ 1947 మౌంట్ బాటెన్ ఉండేవాళ్ళు. ఆ లార్డ్ మౌంట్ బాటెన్ మనకు ఒక మౌంట్ బాటెన్ ప్లాన్ ఇస్తారు ఇండియన్ లీడర్స్కి. సో మౌంట్ బాటెన్ ప్లాన్ ఇస్తారు. సో దీని తర్వాత ఈ ప్లాన్ యాక్సెప్ట్ అయిన తర్వాత యాక్చువల్లీ 4th జూలై 1947లో అప్పటి యొక్క ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రడ్యూసెస్ ది బిల్ ఇన్ లోవర్ హౌస్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఇక్కడ లోవర్ హౌస్లో క్లిమెంట్ అట్లీ, ది దెన్ ప్రైమ్ మినిస్టర్ అట్లీ ఇంట్రడ్యూసెస్ బిల్ ఇన్ లోవర్ హౌస్, యూజ్డ్ బిల్ in lower house of UK, United Kingdom. And then దీని తర్వాత 18th మనకు 18th జూలై 1947 రాయల్ అసెంట్ అని ఎందుకు అంటున్నామంటే ఇండియాలో అయితే మనకు లోక్సభ, రాజ్యసభ, లోవర్ హౌస్, అప్పర్ హౌస్ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ కావాలి. కానీ యూకేలో దే ఆర్ నాట్ రిపబ్లిక్, దే ఆర్ ఫాలోయింగ్ స్టిల్ మోనార్కీ, కాన్స్టిట్యూషనల్ మోనార్కీ. కాబట్టి పార్లమెంటు లోవర్ హౌస్, అప్పర్ హౌస్ పాస్ చేసిన తర్వాత వాళ్ళ రాజు అంటే రాయల్ అసెంట్ ఇవ్వాలి. సో అక్కడ రాయల్ అసెంట్ ఇచ్చారు, రాయల్ అసెంట్. అండ్ దెన్ ఈ రాయల్ అసెంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది అంటే అందరికీ తెలుసు 14:15 midnight 1947 came into effect. సార్ ఇన్ని డీటెయిల్స్ ఇంత గుర్తుపెట్టుకోవాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి తీసుకొచ్చిన బిల్ అండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ బిల్, ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ బిల్, ఇట్ ఈస్ చేంజింగ్ ద ఫేట్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ. ఈరోజు మనం ఉన్న 140 కోట్ల జనాభాకున్న ఎంతైతే 140 కోట్ల జనాభా ఉన్నామో భారతదేశంలో వాళ్ళందరికీ స్వతంత్రం రావడానికి కారణమైన బిల్లు. అట్ ద సేమ్ టైం ఇండియా సబ్ కాంటినెంట్ విడిపోయి ఇండియా ఇప్పుడు 3 దేశాలుగా మారిపోయింది, ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ద బిల్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. అది డిక్లేర్ చేసిన రోజు 3rd జూన్, లోవర్ హౌస్లో ప్రజెంట్ చేసిన రోజు 4th జూలై 1947, రాయల్ అసెంట్ వచ్చింది 18th జూలై 1947, ఇంప్లిమెంట్ అయింది జనరల్గా 15 లేదా 14:15 midnight రోజు 1947 ఆగస్ట్ ఇక్కడ రాయడం మర్చిపోయాను, 14-15 ఆగస్ట్. అందుకే ఈ 15 రోజు మనం ఏం జరుపుకుంటామంటే ఇండియన్ ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటాం. దిస్ ఈజ్ హౌ ద రీజన్, ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ సింపుల్గా ఏం అడిగారంటే లోవర్ హౌస్లో ఏ డేట్ని ఇంట్రడ్యూస్ చేశారు, హౌస్ ఆఫ్ కామన్స్ అన్న లోవర్ హౌస్ అన్న ఒకటే అండి, బై ది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అట్లీ, క్లిమెంట్ అట్లీ. ఎప్పుడు అంటే యాక్చువల్లీ 3rd జూలై 1947, 4th జూలై అండి, వెరీ సారీ 4th జూలై 1947 అండి. అండ్ ఈ పాయింట్స్ రాసుకోండి, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇస్ ఇట్ ఓకే? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద బీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వాజ్ లొకేటెడ్ అట్ అని అడిగారండి. ఐవీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లేదా దీన్ని మనం తెలుగులో సింధులోయ నాగరికత అని పిలుస్తామండి. షార్ట్కట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడగా ఉంటుందంటే ప్రజెంట్లీ మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఇన్ పాకిస్తాన్ అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆర్ మెజారిటీ ఆఫ్ ది పార్ట్ ఇన్ ఇండియాలో ఉంది. మనం రఫ్గా ఇండియన్ మ్యాప్ తీసుకుంటే ఇలా ఇక్కడ ఈ ప్రాంతంలో పాకిస్తాన్, కొన్ని ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, ఈ 3 దేశాల్లో మనకు వాట్ ఈస్ కాల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్
స్ప్రెడ్ అయ్యి ఉందండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నేమ్ ఎందుకు వచ్చిందంటే సింధు నది, ఇండస్ రివర్ ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అయ్యి మనకు కరాచీ దగ్గర అరేబియన్ సీలో కలుస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆ సింధు నది పక్కన ఉన్న నాగరికత కాబట్టి సింధులోయ నాగరికత అని పేరు పెట్టారు. ఇక్కడ ఫస్ట్ హరప్పా సైట్ దొరికింది కాబట్టి దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. హరప్పన్ సివిలైజేషన్ ఇందులో మనకు సింధులోయ నాగరికత అన్నా, హరప్పన్ సివిలైజేషన్ అన్నా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నా అంతా ఒకటే అండి. సో ఇక్కడ మనకు ఏం అడిగారు అంటే బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ, బీడ్ అంటే పూసలండి, పూసలు తయారు చేసే ఇండస్ట్రీ ఈ సింధు నాగరికతలోని ఏ పట్టణంలో దొరికింది అన్నారు. యాక్చువల్గా మనకు ఇక్కడ సింధు నది పక్కన ఒడ్డున మొహంజోదారో పట్టణం కింద ఇంకొక పట్టణం ఉంటుంది, దానికి దగ్గరలో దాన్ని చన్హుదారో అంటారు. చన్హుదారో టౌన్లో మనకు బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ లభించింది. బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ చన్హుదారో లభించింది. సో మనకు ఈ క్వశ్చన్ అడిగారు, గుర్తుపెట్టుకొని చన్హుదారో పైన ఏముంది అంటే మొహంజోదారో ఉంది. చన్హుదారో ఏ నది పక్కన ఉంది అంటే సింధు నది పక్కన ఉంది. ఐ థింక్ యూ గాట్ ది ఆన్సర్. అండ్ రఫ్ పీరియడ్ మనకు హరప్పన్ సివిలైజేషన్ యొక్క రఫ్ టైం పీరియడ్ చూసుకుంటే 3500 BCE నుంచి BCE టు 1750 BCE, బిఫోర్ క్రైస్ట్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అంటారు. సో అవర్ ఆన్సర్ ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అంటే చన్హుదారో అండి. చన్హుదారో ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. హియర్ వీ ఫౌండ్ ది బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ ఇన్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ వీల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ది రిలీజియస్ బిలీఫ్స్ ఆఫ్ ద రిగ్వేదిక్ పీరియడ్ అన్నారు. సో మనం రిగ్వేదిక్ పీరియడ్ యొక్క ఫస్ట్ టైం పీరియడ్ చూద్దామండి. అసలు రిగ్వేదిక్ పీరియడ్ అంటే ఏంటి, ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్ డిఫరెన్స్ ఏంటి అంటారు. జనరల్గా మనకు 1500 నుంచి 1000 వరకు రిగ్వేదిక్ పీరియడ్ లేదా ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటారు. BCE, బిఫోర్ కామన్ ఎరా. సో రిగ్వేదిక్ పీరియడ్ ఆర్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటారు. ఈ కాలంలో ఉన్న రిలీజియస్ బిలీఫ్, వాళ్ళ యొక్క మతపరమైన ఆచారాలు, వాళ్ళ యొక్క నమ్మకాల గురించి ఒక స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి కరెక్టో కాదో ఒకసారి చూడండి అని చెప్తున్నారు. ఇక్కడ నేను సార్ రిగ్వేదిక్ ఇదైతే మరి లేటర్ వేదిక్ ఏంటో ఒక లైన్ చెప్తాను. 1000 నుంచి 600 BCE ఈ కాలాన్ని లేటర్ వేదిక్ పీరియడ్ అంటారు. లేటర్ వేదిక్ పీరియడ్. సో ఇట్ ఈస్ అబౌట్ లేటర్ వేదిక్ పీరియడ్. దీన్ని తెలుగులో మలివేద కాలం అంటారు, దాన్ని తొలివేద కాలం లేదా రిగ్వేదిక్ పీరియడ్, రిగ్వేద కాలం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు, చూద్దామండి కరెక్టో కాదో. ఏది కరెక్టో సెలెక్ట్ చేయమన్నారు, ఒక్కొక్కటిగా చూద్దాం. ధ్యూస్ వాజ్ ఏ సెలెస్టియల్ గాడ్. సెలెస్టియల్ అంటే ఎక్స్ట్రా టెరిటోరియల్. సో సెలెస్టియల్ గాడ్ ఆఫ్ ది రిగ్వేదిక్ ఆర్యన్ సిమిలర్ టు జూపిటర్ ఆఫ్ ది గ్రీక్స్. అంటే గ్రీకులకు జూపిటర్ ఎలాగైతే సెలెస్టియల్ గాడో, ఇక్కడ అప్పటి ఇండియాలో ఉన్న రిగ్వేదిక్ పీరియడ్కి ధ్యూస్ వాజ్ ద సెలెస్టియల్ గాడ్. ఎస్, ఇది కరెక్ట్ అండి. అండ్ దెన్ పృథ్వీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ది మదర్ ఆఫ్ ఆల్ గాడ్స్. ఇది రాంగ్ అండి. పృథ్వీ కాదండి, జనరల్గా అదితి, అదితి వాజ్ కన్సిడర్డ్ యాజ్ ది మదర్ ఆఫ్ ఆల్ గాడ్స్, నాట్ ద పృథ్వీని మదర్ ఆఫ్ ఆల్ గాడ్స్గా కన్సిడర్ చేసేవాళ్ళు కాదండి. ఇది రాంగ్. థర్డ్, అగ్ని వాజ్ వర్షిప్డ్ యాజ్ ద ఇంటర్మీడియరీ ఆఫ్ టేకింగ్ ది ఆఫరింగ్స్ టు ది డైటీస్. ఇక్కడ సింపుల్గా దీని ఎక్స్ప్లెనేషన్ ఏం లేదండి. అగ్ని అంటే మనం హోమం పెడతాం కదండి, ఇక్కడ మనం ఫైర్ వస్తుంది. ఈ అగ్ని హోమాన్ని ఏమని వాళ్ళు భావించే వాళ్ళంటే, మన యొక్క కోరికల్ని, మన యొక్క కష్టాలని అన్నీ మనం అగ్నికి చెప్పుకుంటే అగ్ని వెళ్ళి డైటీకి ఆర్ గాడ్కి చెప్పుకుంటారు. సో ఈ విధంగా హోమం చేస్తే ఆ అగ్ని వెళ్ళి మన దేవుడితో చెప్పుకుంటుంది మన ప్రాబ్లం, మన సమస్యలు, మన కోరికలు అనే విధంగా. ఇంటర్మీడియరీ అంటే మధ్యవర్తిగా వాళ్ళు భావించేవాళ్ళు. ఎస్, ట్రూ. అండ్ దెన్ కౌ సాక్రిఫైస్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది వర్షిప్. ఎస్, పార్ట్గా ఉంది, బట్ ఎక్స్టెన్సివ్గా లేదు. రిగ్వేదిక్ పీరియడ్లో కౌ సాక్రిఫైస్ ఉంది, కానీ వెరీ 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 షార్ట్ అమౌంట్ ఆర్ లిటిల్ అమౌంట్. ఇది లేటర్ వేదిక్ పీరియడ్లో వచ్చేసరికి ఎక్స్టెన్సివ్ కౌ సాక్రిఫైస్ ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది, బట్ ఉంటుంది. సో ఆల్సో పార్ట్ ఆఫ్ అన్నారు. పార్ట్ అంటే అందులో 0.1% ఉన్న పార్టే, 99% ఉన్న పార్టే కాబట్టి వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్. ఎస్, పార్ట్ అండి. ఇక్కడ మనకు ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేసి ఆన్సర్ వస్తుంది అండి. సో ఆప్షన్ 2 ఇందులో ఉంది, ఆప్షన్ 2 ఇందులో ఉంది, ఇందులో లేదు, ఇందులో ఉంది.
సో 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. 1, 3, 4 ఆర్ రైట్ ఆప్షన్స్. 1, 3, 4 ఆర్ రైట్ ఆప్షన్స్ అండ్ రైట్ కనుక్కోమన్నారు అబౌట్ ఋగ్వేదిక్. ఎస్, యూ గాట్ ఇట్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇస్ ఇట్ ఓకే? ఎస్. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ విత్ దేర్ థియరీస్ అన్నారండి. యాక్చువల్గా ఇది చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా అండి. ఇది యాక్చువల్లీ ఏం చెప్తుంది అంటే ఇండియన్ ఇండియన్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ కొన్ని ఇచ్చి ఒక సైడ్ దాన్ని మ్యాచ్ చేయమని చెప్పింది. ఇందులో షడ్ దర్శనాలు ఉన్న 2 దర్శనాలు ఉన్నాయి, ఆర్థోడాక్స్ ఉన్నాయి, వాట్ ఈస్ కాల్ హెటరోడాక్స్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. నేను ఒకసారి సింపుల్గా చెప్తానండి. యాక్చువల్లీ ఇండియాలో మనకు స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అని ఉంటాయండి. స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఇందులో మనకు రిలీజియస్ ఫిలాసఫీ ఉంటుంది, దర్శనాలు షడ్ దర్శనాస్ ఉంటాయి అండ్ అదర్స్ కూడా ఉంటాయండి. అందులో మెయిన్గా మనం చూసుకుంటే యాక్చువల్గా ఇక్కడ దర్శనాస్ చూసుకుంటే షడ్ దర్శనాస్ ఉన్నాయండి, 6 ఉన్నాయి. అందులో ఏంటి అంటే ఫస్ట్ దర్శనాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ రిమైనింగ్ చెప్తానండి. ఒకటి సాంఖ్య దర్శన. సాంఖ్య దర్శన ఎవరు చెప్పారంటే కపిల ముని సాంఖ్య దర్శనం చెప్పారు. ఇది ఒక నేచర్ యొక్క లాస్ గురించి మాట్లాడుతుంది అండి. సో ఇట్ టాక్స్ అబౌట్ ది న్యాచురల్ లాస్. అండ్ దెన్ సెకండ్ సాంఖ్య దర్శనం తర్వాత న్యాయ దర్శన ఉంది. న్యాయ దర్శన గివెన్ బై గౌతమ ముని ఆర్ గౌతమ. ఇట్ సెట్స్ అబౌట్ ది లాజిక్ గురించి మాట్లాడుతుంది. సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద లాజిక్. అండ్ దెన్ మిగతా నేను పక్కన స్లైడ్లో రాశానండి. అండ్ దెన్ ఇక్కడ మనకు థర్డ్ ఏముంటుంది అంటే వైశేషిక దర్శన. వైశేషిక దర్శన ఎవరిచ్చారంటే కనాదా అండి. ఈ వైశేషిక దర్శన ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏం చెప్తుంది అంటే ఎంటైర్ యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్. And at the same time atoms consist of energy. ఆటమ్స్లో ఎనర్జీ ఉంటుందని చెప్పారు. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ టుడే, న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్ని ఈ అటామిక్ ఎనర్జీ నుంచి వచ్చాయి. ఇలాంటి ఈ థియరీస్ ఇండియన్ యొక్క ఫిలాసఫీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే చెప్పారంటే ఇండియన్ ఫిలాసఫికల్ థాట్ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే దీన్ని యూనివర్సల్ అటామిక్ థియరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని ప్రపంచంలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అటామిక్ ప్లాన్స్ ఉన్న వాళ్ళు, ఎనర్జీ గురించి చదివే వాళ్ళు చాలా చాలా దీన్ని పొగిడారు, దీన్ని ప్రైజ్ చేశారు కూడా. మనం ఇటువంటి వాటిని గొప్ప పుస్తకాలని మనం డెఫినెట్గా యాజ్ ఏ లెగసీ, హిస్టారికల్ లెగసీగా, యాజ్ ఏ ట్రెజరీగా యూజ్ చేసుకోవాలి. అండ్ దెన్ మిగతా దర్శనాస్ ఉన్నాయి. యాజ్ ఏ టైమ్ కన్స్టెంట్ ఐఎమ్ నాట్ గివింగ్, రిమైనింగ్ జస్ట్ నేమ్స్ చెప్తాను వాటివి. వైశేషిక దర్శన తర్వాత దెన్ వాట్ ఈస్ కాల్ యోగ దర్శన, అండ్ దెన్ ఉత్తర మీమాంస అండ్ పూర్వ మీమాంస ఉంటాయి. అండ్ దెన్ మిగతావి వస్తే రిలీజియస్ పరంగా మనకి ఇక్కడ లోకాయత, అజీవక ఉన్నాయి. అవి ఒకసారి చెప్తా అండి. లోకాయత ఫిలాసఫీ ఆర్ చారువాక ఫిలాసఫీ ఏం చెప్తుంది అంటే డూ వాట్ ఎవర్ యు వాంట్, మ్యాక్సిమైజ్ ది ప్లెజర్. అంటే ఈ ప్రపంచంలో గాడ్, సోల్ అనేటివి ఏంటివి లేవు. ప్లీజ్ వాట్ ఎవర్ యు వాంట్, డూ వాట్ ఎవర్ యు వాంట్ అండ్ మ్యాక్సిమైజ్ ది ప్లెజర్. మెటీరియలిస్టిక్ థాట్, మెటీరియలిస్టిక్ అప్రోచ్ అంటే నీకు ఏం కావాలంటే అది చేయండి, మ్యాక్సిమైజ్ ది ప్లెజర్. ఆనందాన్ని పొందండి ఎంత వీలైతే అంత, మ్యాక్సిమం ప్లెజర్, సుఖం, ఆనందం, మంచి మీకు కావాల్సిన తిండి తినండి, మీకు కావాల్సిన వాళ్ళతో గడపండి, మీకు కావాల్సిన ప్రాంతాలు తిరగండి. ఈ దేవుడు, ఆత్మ, కర్మ ఇవన్నీ ఏమీ లేవు, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అనే విధంగా చారువాక లేదా లోకాయత ప్రిన్సిపల్ చెప్తుంది. ఇంకోటి ఆజీవక ఉంటుంది, దీనికి కంప్లీట్లీ వ్యతిరేకం.
సంథింగ్ దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. ఆజీవిక ఏం చెప్తుంది అంటే ఆజీవక ఫిలాసఫీ ఏం చెప్తుంది అంటే ఎవ్రీథింగ్ యువర్ లైఫ్ కోర్స్ ఈజ్ కంప్లీట్లీ ప్రీ డిటర్మైన్డ్. మీకు ఆల్రెడీ మీ తలరాత రాసి పెట్టుంది. మీరు చేసే యాక్షన్స్ ఆ తలరాతని మార్చలేవు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి, కష్టపడొద్దు, ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు, జరిగిన దాని గురించి బాధపడొద్దు. వాట్ ఎవర్ హ్యావ్ డన్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ గోయింగ్ టు డన్, ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్. సో ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్. ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్. అండ్ నో యాక్షన్ ఆఫ్ హ్యూమన్ కెన్ చేంజ్ దట్ ఫ్యాటలిజం. ఆ ఫేట్ అంటే తలరాత, దీన్ని ఫ్యాటలిజం అని కూడా అంటారు. ఫ్యాటలిజం అంటే తలరాత గురించి నమ్మే ఒక రకమైన సిద్ధాంతం. వీళ్ళు తలరాత, కర్మ, మనం చేసే మంచి పని చెడు పని ఇవేం లేవు, స్వర్గం లేదు నరకం లేదు, మీరు తినాలంటే తినండి, తిరగాలంటే తిరగండి, ఏది కావాలంటే అది ఎంజాయ్ చేయండి అనే ఫిలాసఫీ చారువాక, లోకాయత. దాన్ని మెటీరియలిస్టిక్ ప్రిన్సిపల్ ఫిలాసఫీ అంటాం. ఆజీవిక ఎట్లా అంటే మీరు ఏం చేసినా, మీరు మంచి చేసినా చెడు చేసినా, ఏది జరగాలో ఏది రాసి పెడితే అదే ఉంటుంది. నీకు లక్ ఉంటే లక్, బ్యాడ్ లక్ ఉంటే బ్యాడ్ లక్, గుడ్ లక్ ఉంటే గుడ్ లక్. నువ్వు ఎంత చేసినా కూడా రేపు నీకు ఏం దక్కాలో అదే దక్కుతుంది, లేకపోతే దక్కదు. ఆల్రెడీ ఎవ్రీథింగ్ నీకు తలరాత రాసి పెట్టుంది అని చెప్పేది ఆజీవక ప్రిన్సిపల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. రిమైనింగ్ కంప్లీట్లీ ఇండియన్ ఫిలాసఫీలో ఉన్న షడ్ దర్శనాస్ కానీ, బుద్ధిజం, జైనిజం, భక్తి ప్రిన్సిపల్స్ అండ్ అన్ని ఫిలాసఫీలు డీటెయిల్గా కావాలంటే ఈ విఐపి ఐఏఎస్ అకాడమీ ఛానల్కి మెసేజ్ పెట్టండి. దెన్ వీ విల్ ట్రై టు గివ్ యూ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. సో ఈ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ సాంఖ్య దర్శన ఏం చెప్తుంది అంటే ఇట్స్ అబౌట్ నేచర్. ఈ నేచర్ గురించి చెప్తుందని చెప్పాను కదండి. సో ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద నేచర్. అండ్ దెన్ వైశేషిక దర్శన ఇక్కడే చెప్పాను, ఇట్స్ అబౌట్ ద అటామిక్ థియరీ ఆర్ ఆటమ్స్. ఆటమ్ యాజ్ ద బేసిక్ ఆఫ్ వరల్డ్. ఎస్ 3. అండ్ దెన్ లోకాయతవాద అంటే ఆల్రెడీ చెప్పాను, మెటీరియలిస్టిక్ ఐడియాలజీ. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అండ్ ఎంజాయ్ యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్. ఆజీవిక ఈజ్ ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్ థియరీ. సో నీ తలరాత ఆల్రెడీ రాసి పెట్టుంది, నువ్వు ఏం చేసినా మారదు అని చెప్పేదే ఆజీవిక థియరీ. సో ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే 2, 3, 4, 1. వన్ సెకండ్ చెక్ చేద్దాం. సాంఖ్య, నేచర్, వైశేషిక, ఆటమ్స్, లోకాయత, మెటీరియలిస్టిక్, ఆజీవిక, ప్రీ డిటర్మైన్డ్. ఎస్ 2, 3, 4, 1. ఎస్ 2, 3, 4, 1. 2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇవి మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సి ఈ ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ వీ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, హతిగుంప ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఖారవేల గేవ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఇన్ ది కళింగ రీజియన్ బై అని అడిగారండి. సో ఇక్కడ సింపుల్గా ఏం చెప్తారంటే కళింగ అంటే ఈ రోజున్న ఒడిస్సా ప్రాంతం అండి. ఐ విల్ గివ్ ఏ స్మాల్ మ్యాప్. ఇక్కడ ఒరిస్సా ఉంటుంది కండి. ఒరిస్సా ఆంధ్ర రాష్ట్రం కొద్దిగా పైన, కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఒరిస్సా. ఈ ఒరిస్సా ప్రాంతంలో అప్పుడు దాన్ని మనం ఏం చెప్పేవాళ్ళం అంటే కళింగ ప్రాంతం అని పిలిచేవాళ్ళు. కళింగ. ఆ కళింగ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఎవరన్నా ఉన్నారంటే ముఖ్యమైన రాజు ఖారవేలుడు. ఖారవేల అతను ఒక శాసనం వేశారండి ఒడిస్సాలో. ఆ శాసనం పేరే హతిగుంప ఇన్స్క్రిప్షన్. హతిగుంప శాసనం వారు హతిగుంప ఇన్స్క్రిప్షన్. ఈ హతిగుంప ఇన్స్క్రిప్షన్లో ఈ కళింగ రాజ్యంలో ఎవరైతే నీటిపారుదల వ్యవస్థని ప్రొవైడ్ చేశారు, ఇంతకుముందు ఈ ఖారవేలుడు రావడం కన్నా ముందు అక్కడ వంశాలు ఏమేమి ఉన్నాయంటే మగధ సామ్రాజ్యం, అందులో మౌర్య వంశం, నందవర్షం, హర్యాంక, శిశునాగ, నంద, మౌర్య ఇలాంటి 4 వంశాలు ఈ వాట్ ఈస్ కాల్ కళింగ రాజ్యాన్ని పరిపాలించాయి. కళింగ రాజ్యాన్ని భాగంలో తీసుకున్నాయి. ఎందుకంటే మగధ సామ్రాజ్యం చాలా ఎంపైర్గా ఉండేది. దాని తర్వాత ఇప్పుడు ఖారవేలుడు వచ్చినప్పుడు ఈ హతిగుంప ఇన్స్క్రిప్షన్ వేశాడు కదా, ఆ ఇన్స్క్రిప్షన్లో ఈ కళింగ రాజ్యంలో ఎవరైతే నీటిపారుదల వ్యవస్థ ప్రొవైడ్ చేశారో అతని పేరు రాశారు. ఆ వ్యక్తి ఎవరు, ఆ రాజు పేరు ఏంటి అని అడిగారు. సో ఇక్కడ మెన్షన్ చేసిన రాజు పేరు ఎవరు అంటే మహాపద్మనంద. సార్ మహాపద్మనంద ఎవరు సార్ అంటే, మనం మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు హర్యాంక, శిశునాగ, తర్వాత నంద వంశం వస్తుంది కదా, ఆ నంద వంశాన్ని ఫౌండ్ చేసిందే ఫౌండర్ ఆఫ్ మహాపద్మనంద వాజ్ ద ఫౌండర్ ఆఫ్ నంద డైనాసిటీ. అండ్ ఇతనుకున్న ఒక గొప్ప అచీవ్మెంట్ ఏంటి అంటే మహాపద్మనంద వాజ్ ద ఫస్ట్ నాన్ క్షత్రియ రూలర్ ఇన్ ది ఇండియన్ హిస్టరీ. ఫస్ట్ నాన్ క్షత్రియ
నాన్ క్షత్రియ రూలర్ ఇన్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రలోనే క్షత్రియ వంశానికి చెందకుండా, సింపుల్గా చెప్పాలంటే ఇంకా ఆ రోజుల్లో అతన్ని లోవర్ క్యాస్ట్గా, అంటే శూద్ర లేదా అంతకన్నా వైశ్య లేదా శూద్ర క్యాస్ట్గా కన్సిడర్ చేసేవాళ్ళు. అప్పటి వరకు కేవలం క్షత్రియులు మాత్రమే రాజులు అయ్యేవాళ్ళు. వీళ్ళు ఆ చరిత్రను తిరగరాసి మహాపద్మనంద ఒక క్షత్రియ కాకుండా రాజుగా మారి ఈ యొక్క నంద డైనాసిటీని ఫౌండ్ చేసి భారతదేశ చరిత్రలో ఒక కొత్త కొత్త వ్యవస్థకు నాంది పలికారని చెప్పుకోవచ్చు. ఈయన మహాపద్మనంద కళింగ రాజ్యంలో నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ నీటిపారుదల వ్యవస్థని ఈయన తర్వాత వచ్చిన ఆ ప్రాంతాన్ని పరిపాలించిన ఖారవేలుడు హతిగుంప ఇన్స్క్రిప్షన్లో రాశారు. అదే క్వశ్చన్ ఇక్కడ అడిగారు మనకు. ద హతిగుంప ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఖారవేల గేవ్ ది డీటెయిల్స్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఇన్ ద కళింగ రీజియన్ బై మహాపద్మనంద అండి. ఐ థింక్ యూ గాట్ ది ఆన్సర్. అతను నంద డైనాసిటీ ఫౌండరు, ఫస్ట్ నాన్ క్షత్రియ రూలర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The next question, select the correct statements regarding the inscriptions of Ashoka అన్నారండి. అశోక చక్రవర్తి మౌర్య సామ్రాజ్య రాజు, గొప్ప రాజు, ది ఏన్షియంట్ ఇండియాలోని అతిపెద్ద గొప్ప రాజుగా కన్సిడర్ చేసే అశోక చక్రవర్తి, మౌర్య సామ్రాజ్యానికి చెందిన చక్రవర్తి. ఆయన రాసిన ఇన్స్క్రిప్షన్స్ గురించి కరెక్ట్ ఏవి రాంగ్ ఏవి సెలెక్ట్ చేయమన్నారు. మనం ఫస్ట్ బేసిక్స్ చూద్దామండి. మౌర్య ఎంపైర్, ఇంతకుముందే నేను చెప్పాను కదండి, హర్యాంక, శిశునాగ, నంద, మౌర్య. ఒకసారి మళ్ళీ రాస్తాను. హర్యాంక డైనాసిటీ, శిశునాగ, నంద. ఈ నంద తర్వాత వచ్చేది మౌర్య డైనాసిటీ. ఈ మౌర్య డైనాసిటీని ఎవరు స్థాపించారు అంటే చంద్రగుప్త మౌర్య విత్ ది హెల్ప్ ఆఫ్ చాణక్య. చంద్రగుప్త మౌర్య with the help of చాణక్య ఆర్ విష్ణుగుప్త. చాణక్య. సో ఇందులో ఈ చంద్రగుప్త మౌర్య యొక్క కుమారుడే బిందుసారుడు. బిందుసార అంటే బింబిసార కాదు. బింబిసార ఎక్కడ ఉంటారంటే ఇక్కడ ఉంటారు. బింబిసార ఇక్కడ. బింబిసార హర్యాంక డైనాసిటీలో, బిందుసార మౌర్య డైనాసిటీలో ఉంటారు. ఈయన బిందుసార యొక్క కుమారుడే అశోకుడు, ద గ్రేట్ అశోక. అండి. సో ఈయన వేసిన ఇన్స్క్రిప్షన్స్, ఎందుకంటే మీకు ఈ లాజిక్ అర్థమైతే తప్ప ఇక్కడ ఇన్స్క్రిప్షన్స్ గురించి క్లియర్గా తెలియడానికి వీలుండదు. ఎందుకంటే ద పొలిటికల్ హిస్టరీ ఈజ్ ప్రీ రిక్విజిట్ ఫర్ అండర్స్టాండింగ్ ది అదర్ హిస్టరీ పార్ట్. సో అందుకే నేను పొలిటికల్ హిస్టరీ అటే గ్లాన్స్ ఇచ్చానండి. సో ద గ్రేట్ అశోక ఏం చేశారంటే ఇన్స్క్రిప్షన్స్ వేశారు. శిలాశాసనాలు ఎన్ని వేశారంటే చాలా వేశారు. అందులో ముఖ్యమైనవి 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్. 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్. సమ్ మైనర్ రాక్ ఎడిక్ట్స్. దీన్ని నేను దాని తర్వాత పిల్లర్ ఎడిక్ట్స్ 7 పిల్లర్ ఎడిక్ట్స్ అండ్ సమ్ స్పెషల్ ఎడిక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ పిల్లర్ ఎడిక్ట్స్ ఎవరి మీద ఎందుకు వేశారంటే ఆన్ ది రిలిక్స్ ఆఫ్ బుద్ధ అంటే బుద్ధ యొక్క శరీరం ఖననం చేసిన తర్వాత మిగిలిన భాగాలు ఉంటాయి కదా, ఎముకలు కానీ అవి కానీ, ఆ భాగాలపైన కట్టిందే పిల్లర్ ఎడిక్ట్స్ అంటారు. ఆన్ ది రిలిక్స్ ఆఫ్ బుద్ధ. సో ఇది బేసిక్ అండి. ఇందులో ఈ స్టేట్మెంట్స్ అడిగారు, ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఇక్కడ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ దే ఆర్ ఇన్ బ్రాహ్మీ, ఖరోస్తి, గ్రీక్ అండ్ అవరోమిక్ స్క్రిప్ట్స్ అన్నారు. స్క్రిప్ట్స్ అంటే లిపి అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, స్క్రిప్ట్కి లాంగ్వేజ్ ఒకటే కదా అంటారు. లేదండి, ఫస్ట్ మీరు ఇది రాసుకోండి, పాస్ చేసి మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే దెన్ నేను ఇది స్కిప్ చేస్తాను. హియర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అడిషనల్ పాయింట్స్. మొత్తం ఇన్స్క్రిప్షన్స్ అన్నీ 3 లాంగ్వేజెస్లో 4 స్క్రిప్ట్లలో రాశారండి. 3 లాంగ్వేజెస్, 4 స్క్రిప్ట్స్. 3 లాంగ్వేజెస్ ఏంటి అంటే ఇక్కడే చెప్తానండి. మనకు ప్రాకృత్ AKRIT ప్రాకృత్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, డీటెయిల్గా రాస్తాను మళ్ళీ.
ప్రాకృత్ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ని 2 స్క్రిప్ట్లో రాశారు. ఒకటి బ్రాహ్మి, ఇంకోటి ఖరోస్తి. దాని తర్వాత ప్రాకృత్ తర్వాత గ్రీక్, లాంగ్వేజ్ కూడా గ్రీకే, స్క్రిప్ట్ కూడా గ్రీకే. అండ్ అరామిక్ కూడా లాంగ్వేజ్ కూడా గ్రీకే, అండ్ లాంగ్వేజ్ కూడా అరామికే, దెన్ స్క్రిప్ట్ కూడా అరామికే. సో ఈ విధంగా 3 భాషల్ని 4 స్క్రిప్ట్లో రాశారు. ఇది మీరు రాసి పెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అని ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమడిగారంటే 4 స్క్రిప్ట్లు యూజ్ చేశారు అన్నారు. చాలామంది లాంగ్వేజ్తో కన్ఫ్యూజ్ అవుతారు. కాదండి, స్క్రిప్ట్స్. ఎస్, 4 స్క్రిప్ట్స్. బ్రాహ్మి ఉంది, ఖరోస్తి ఉంది, గ్రీక్ ఉంది, అరామిక్ ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ దిస్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ అండ్ కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు, గుర్తుపెట్టుకోండి. ద మోనార్క్స్ నేమ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ది అశోక ఓన్లీ అనే వర్డ్ వచ్చింది. ఇది మస్కీ, ఇది కర్ణాటకలో ఉంటుంది, మస్కీ ఇన్స్క్రిప్షన్. అండ్ దెన్ గుర్జరా ఇన్స్క్రిప్షన్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇందులో మాత్రమే ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఈ ఆప్షన్ ఏంటి అంటే హోల్లో పెట్టని చెప్తాను. యాక్చువల్గా ఏపీఎస్సి దీన్ని కరెక్ట్గా ఇచ్చింది. జనరల్గా కొంతమంది హిస్టారియన్స్ ఏమంటారు అంటే 4 ఇన్స్క్రిప్షన్స్లో అశోక నేమ్ ఉంది అని చెప్తారు. 4 ఇన్స్క్రిప్షన్స్లో అశోక నేమ్ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ మస్కీ కర్ణాటక, గుర్జరా ఫ్రమ్ మధ్యప్రదేశ్, అట్ ద సేమ్ టైం నెట్టూరు, ఇంకా ఇంకో దానిలో కూడా అశోక పేరుందని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. బట్ ఏపీఎస్సి దీన్ని కరెక్ట్గా కన్సిడర్ చేసింది. అండ్ ఐ సజెస్ట్ యూ టు ప్లీజ్ క్రాస్ చెక్ ఇట్ అగైన్. బట్ ద డేటా ఈజ్ ఏపీఎస్సి యాక్సెప్టెడ్ ఇట్ యాజ్ ఎ కరెక్ట్ అండ్ ఐఎమ్ ఆల్సో కన్సిడరింగ్ ఏపీఎస్సి యాజ్ ట్రూ. అండ్ దెన్ ఇక్కడ 13th రాక్ ఎడిక్ట్స్ మెన్షన్స్ ద నేమ్స్ ఆఫ్ 5 Greek rulers యాజ్ హీస్ కంటెంపరీస్ అని చెప్పారండి. దీన్ని ఒకసారి హోల్డ్లో పెట్టండి. 13th రాక్ ఎడిక్ట్ జనరల్గా మనకు కళింగ యుద్ధం గురించి చెప్తుంది. దాంతోపాటు తనకు 5 మంది గ్రీక్ రూలర్స్ కంటెంపరీగా ఉన్నారని చెప్పింది. ఓకే, దీన్ని హోల్డ్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దామండి. రాక్ 4 and 5 ఎడిక్ట్ మెన్షన్ ది వార్ ఆఫ్ సక్సెషన్ విత్ బ్రదర్స్ అన్నారు. సో రాక్ 4 ది 4 and 5 ఎడిక్ట్స్ అన్నారు. ఎడిక్ట్స్ అంటే ఇన్స్క్రిప్షన్స్, కానీ మెన్షన్ ది వార్ ఆఫ్ సక్సెషన్ విత్ హిస్ బ్రదర్స్ అంటే అతను తన అన్నదమ్ములతో చేసి గెలిచిన యుద్ధాలు మెన్షన్ చేశారన్నారు. తప్పండి. రాక్ 4 and 5 ఏం చెప్తాయంటే ధర్మ మహామాత్యాస్ ధర్మ మహామాత్యాస్ అంటే వాళ్ళు రిలీజియస్ని స్ప్రెడ్ చేయడం కోసం, బౌద్ధ ధమ్మాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఒక రిలీజియస్ ఆఫీసర్స్ని, హై లెవెల్ ఆఫీసర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది రాక్ 4 and 5లో చెప్తారు, ఎస్పెషల్లీ 5లో చెప్తారు. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. సో మనకు కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ 4 ఉన్న దాన్ని ఎలిమినేట్ చేద్దామండి. 4 ఇందులో ఉంది. సో రిమైనింగ్ ఆప్షన్ మనకు ఇది ఆటోమేటిక్గా కరెక్ట్ అని తెలిపోయింది కదండి. సో ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. I hope you understand అండి. We will go to next question. I think that will be the last question. The last question అండి in the history part. Match the following books with their authors అని అడిగారండి. మనం ఇక్కడే మ్యాచ్ చేసి చూద్దాం ఒక్కొక్కటి. ప్రజ్ఞాపారమితం, ఇది అందరికీ తెలిసిందే. జనరల్గా మనకు ఆచార్య నాగార్జునుడు రాసింది ప్రజ్ఞాపారమితం. సో ప్రజ్ఞాపారమితం ప్రజ్ఞాపారమితాన్ని రాసింది ఆచార్య నాగార్జునుడు. ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది అంటే సాంస్క్రిట్లో ఉంది. సాంస్క్రిట్ భాషలో ఆచార్య నాగార్జునుడు దీనిలో ప్రజ్ఞాపారమితాన్ని రాశారు. సో ఆప్షన్ 3. దెన్ సమయసారాన్ని రాసింది ఎవరంటే ఆచార్య కొండకుంద అంటారు. సో ఆప్షన్ దీనికి 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది సమయసార ఏ లాంగ్వేజ్లో ఉంది అంటే ఇట్ ఈజ్ ఇన్ ప్రాకృత్లో ఉంది. అండ్ దెన్ లీలావతి పరిణయంని ఎవరు రాశారంటే కుతూహలుడు రాశారు. యాక్చువల్లీ దీనికి ఉన్న కథ ఏంటి అంటే లీలావతి పరిణయం ఈజ్ అబౌట్ హాలుడు వాట్ ఈస్ కాల్ లంక మీద దండయాత్ర చేసి, వాట్ ఈస్ కాల్ ప్రజెంట్లీ శ్రీలంక అనే ప్రాంతం మీద దండయాత్ర చేసి అక్కడున్న ఒక యువరాణిని ప్రిన్సెస్ని తీసుకొచ్చి ఒక చోట ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నాడని ఒక కుతూహలుడు అనే వ్యక్తి ఈ పుస్తకం ఈ డీటెయిల్స్ గురించి చెప్తున్నారు అని రఫ్గా ఉంటుందండి. సో ఇక్కడ లీలావతి పరిణయం రిటన్ బై కుతూహల. లీలావతి ఎవరి పేరు అంటే ఎవరైతే శ్రీలంకలో యువరాణి ఉందో ఆ యువరాణి పేరు లీలావతి. దాని హాలుడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి లీలావతి పరిణయం అనే విధంగా రాశారండి కుతూహల. సో ఆప్షన్ ఈజ్ 4. ఇక్కడ ఇది కూడా మనకు ప్రాకృతంలో ఉంది. ప్రాకృత్ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ దెన్
కాతంత్ర వ్యాకరణం శర్వవర్మ రాశారు మనకు. కాతంత్ర వ్యాకరణం శర్వవర్మ, ఇది సంస్కృతంలో ఉంది, ఇట్ ఈస్ ఇన్ సాంస్క్రిట్. సో ఏన్షియంట్ ఇండియాలో మనకు, బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్ ఇట్, ఏన్షియంట్ ఇండియాలో మనకు లిటరరీ సోర్సెస్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నిజంగా కావాలంటే ప్లీజ్ మేక్ ఏ కామెంట్ విత్ ద సజెషన్ ఆఫ్ యువర్ కామెంట్స్ అండ్ అవర్ డైరెక్టర్స్ ఆర్ మీ కామెంట్స్తో కన్విన్స్ అయితే వీ విల్ డెఫినెట్లీ డూ ది ఏమంటారు లిటరరీ సోర్సెస్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ డీటెయిల్ ఇన్ ఏ పర్టికులర్ 1 or 2 వీడియోస్. సో ఇక్కడ ఆప్షన్ చూద్దామండి మనకు. సో ప్రజ్ఞాపారమితం 3, వాటి సమయసార, వాట్ ఈస్ కాల్ ఆచార్య కుందకుంద, లీలావతి పరిణయం, కుతూహల, అండ్ దెన్ కాతంత్ర వ్యాకరణం శర్వవర్మ. 3, 1, 4, 2. ఓకే, 3, 1, 4, 2. 3, 1, 4, 2. 3 is our required answer అండి. It is our required answer. So I hope you understand అండి. If you have any further doubts, please make a comment. At the same time, if you want to continue this series, please make a comment definitely. Otherwise, it is very difficult to continue. So please like, share, subscribe and comment. Thank you అండి.